సో మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే షార్ట్ ఫిల్మ్కి మనకి కెమెరామ్యాన్, మ్యూజిక్, ఎడిటింగ్ మొత్తం మాట్లాడడానికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఒక తెలిసిన పర్సన్ ఉన్నారు, ఆయన కలిసి మనం డిస్కస్ చేద్దామండి బ్రో. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 91 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే పొద్దున్నే జిమ్కి వెళ్ళి అనమాట. ఒక 1 hour 1.5 hour అలా వర్కౌట్ చేసే, హెవీ వర్కౌట్. అండ్ ఇవాళ ఏంటంటే యాక్చువల్గా నా షార్ట్ ఫిల్మ్కి షెడ్యూలింగ్ అనమాట. ప్లాన్ చేస్తున్నా, అందరినీ గ్యాదర్ చేస్తున్నా, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరా. సో మా ఫ్రెండ్ ఉంటే, తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని రీచ్ అయ్యానమాట. ఆ ఫ్రెండ్ మొత్తం హెల్ప్ చేస్తున్నాను నాకు ప్రజెంట్. సో ఇప్పుడైతే కలవడానికి వెళ్తా, కాసేపట్లో కొంచెం టైం ఉంది, కొంచెం వర్క్ ఉంది, అది చూసుకొని కలవడానికి వెళ్తా. ఈ లోపు మనం ఒక స్క్రిప్ట్ కూడా ఆలోచించాలి. నేను స్వరూప్ బ్రో ఇద్దరం అయితే వెళ్తాం. అక్కడ కుదిరితే వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తా, ఓకేనా? మేబీ ఆ పర్సన్ ఎవరో కూడా మీకు చూపిస్తా కుదిరితే. చూద్దాం ఈ వ్లాగ్లో, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఇప్పుడైతే ప్రజెంట్ కంటెంట్ ఆలోచిద్దాం. కాసేపు కంటెంట్ ఆలోచించి ఇంకా ఇటు తిప్పుతా. కంటెంట్ ఆలోచించేసి ఇంకా మనం వెళ్ళి మన షార్ట్ ఫిల్మ్కి ఏమేమైతే కావాలో, ఎడిటింగ్కి, డిఓపి, మ్యూజిక్, మనకు ఫస్ట్ ఏంటంటే పాట కావాలన్నమాట మన షార్ట్ ఫిల్మ్లోకి. ఆ పాట అయితే ఫస్ట్ కంపోజ్ చేయించుకోవాలి. సో ఆ పాటకి ఎంత ఖర్చు అయ్యిద్ది, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మొత్తం నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా, ఓకే? ఈ వ్లాగ్స్లోనే చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే మనకి ఎవరు తెలియదు ఇక్కడే కాదు, ఎక్కడ మనకి ఎవరు తెలియదు, ఎందుకంటే మనది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను కూర్చొని ఆలోచిస్తున్నా, ఏం చేద్దాం అసలు ఏం అర్థం కావట్లా, ఎవరిని రీచ్ అవుదాం, ఏమైనా పోస్ట్ వేస్తే వాళ్ళు ఎవరైనా రీచ్ అవుతారేమో అని చెప్పి అదొక థాట్ ఉంది. సో బట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన మొత్తం ఎటు చేయడం నాకు క్లారిటీగా చెప్పారు. మొత్తం రాసుకున్నా, ఎంత అయింది మొత్తం మ్యూజిక్కి, బీజిఎమ్స్కి, సాంగ్కి ఎంత అయింది, ఎడిటింగ్కి. సో అంతా రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళి మీట్ అయ్యి ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం మొత్తం ఎటు జెడ్. సో పదండి, ఇవాళ అయితే గట్టిగా వర్క్ చేద్దాం. సో గైస్, ఇప్పుడే మేము బయలుదేరిపోయాం లొకేషన్ దగ్గరికి. మన స్వరూప్ బ్రో కూడా ఉన్నాడు. హాయ్. సో మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే షార్ట్ ఫిల్మ్కి మనకి కెమెరామ్యాన్, మ్యూజిక్, ఎడిటింగ్ మొత్తం మాట్లాడడానికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఒక తెలిసిన పర్సన్ ఉన్నారు, ఆయన కలిసి మనం డిస్కస్ చేద్దామండి బ్రో. ఓకే. సో నువ్వు ఇంతకుముందు చేసావు బ్రో, షార్ట్ ఫిల్మ్కి వర్క్ చేసావు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉండుద్దిగా, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో. ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ అంటే అందరూ వెంటనే అయిపోద్ది అనుకుంటారు బ్రో. మామూలుగా షార్ట్ ఫిల్మ్ అంటే వెంటనే సో అయిపోద్ది అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉన్న చాలా కష్టం తెలీదు. చాలా కష్టం ఇప్పుడు నీకు తెలుస్తుందిగా, చాలా బాగా తెలుసు. సో మామూలుగా తిరిగా బ్రో, నేను అవన్నీ మామూలుగా 4 years చెప్పే కదా నీకు, ఇదంతా ఇలా తిరిగా బ్రో. మొత్తం A to Z అంతా కొంచెం తెలుసు, ఫార్మేట్ అంతా ఎలా ఏంటి, ఎలా జరిగిద్ది ఏంటని. సో అది కొంచెం హెల్ప్ఫుల్ అయింది నాకు. యాక్చువల్గా నేను కూడా షార్ట్ ఫిల్మ్ తీసేవాడిని ఇంతకుముందు. కాకపోతే ఏంటంటే అప్పుడు వేరే వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు, అంటే వేరే వాళ్ళ డైరెక్షన్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే నేను చేస్తున్నా కాబట్టి కొంచెం నొప్పి తెలుస్తుంది గైస్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనోడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం స్టోరీ అనుకున్నా, ఇప్పుడు దీంట్లో ఇచ్చే అవుట్పుట్ కూడా మనోడు ఇంకా అది బెటర్గా రావాలి. ఒక షార్ట్ ఫిలిం కాకుండా అందులో ఫిలిం ఉంది కాబట్టి ఆ ఫిలిం రేంజ్లోనే తీయాలని చెప్పి సో కొంచెం బాగా కష్టపడుతున్నాడు. సో రేపు మనం స్టోరీ రాసుకొని సినిమాకి ప్రొడ్యూసర్స్ కోసం వెళ్ళినా మనకి ఈ షార్ట్ ఫిల్మ్ ఏమన్నా వర్క్ చేసామంటే ఈ షార్ట్ ఫిల్మ్ మనం గర్వంగా చూపించుకోగలగాలి, అవును, కాన్ఫిడెంట్గా చూపించుకోగలగాలి. సో ఇదే మనకి ఎసెట్ లాంటిది అనమాట ఇది. సో మేబీ ఇప్పుడు బాగా ఖర్చు అవ్వచ్చు, బట్ ఇది ఒక పెద్ద ఎసెట్ లా అయితే మనకి మారిద్ది బ్రో. ఫుల్ రిస్క్ ప్రజెంట్ ఫుల్ రిస్క్ చేస్తున్నాం గైస్ యాక్చువల్గా. బ్రో అవును, ఫుల్ రిస్క్ చేసి ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం. సో ఏంటి బ్రో, ఏమనిపిస్తుంది నువ్వు అంతా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా? సో యాక్చువల్గా నువ్వు అనుకుంటే ప్రొడ్యూసర్లు వస్తారు బ్రో, నీకు పెద్ద మ్యాటర్ కాదు. సరే, కానీ ఎందుకని నువ్వే చేస్తున్నావు? అంటే పట్టుతో చేయాలన్నా లేదంటే ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ది ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని. సో ఎవరైనా మనం దీనికి 100% పెడుతున్నాం కాబట్టి ఎవరైనా ఇది తెలిసి ఇది యాక్చువల్గా ఏంటంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరైనా పట్టుకున్నా కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే నేనే ప్రొడ్యూసర్ అనమాట దీనికి. సో నేనే చేస్తున్నా. ఫస్ట్ది అది. సెకండ్ దానికి ప్రొడ్యూసర్లు వెతుక్కుంటాం, మన దగ్గర అంత బడ్జెట్ కూడా ఉండవు మనకు అయ్యే ఖర్చులకి.
బట్ దీని మీద నాకు బాగా నమ్మకం ఉంది, ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ మీద బాగా వర్క్ అవుతుందని. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్లు వెతుక్కునే టైం కూడా లేదు, తొందరగా అయితే కంప్లీట్ చేయాలి. అండ్ మళ్ళీ దీని మీద రైట్స్ ఎవరికి ఉండకూడదు బ్రో, మనకే ఉండాలి. రేపు మనం సినిమా తీయడానికి వెళ్ళినా సరే ప్రొడ్యూసర్కి చూపించుకోగలగాలి. సో ఆ రేంజ్లో అయితే తీస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా కన్ఫామ్గా. మీరైతే వెయిట్ చేయండి ఆ షార్ట్ ఫిల్మ్ కోసం, ఓకేనా? ఇప్పుడు వెళ్ళి మేము మాట్లాడతాం, కుదిరితే ఆ పర్సన్ని కూడా, ఫ్రెండ్ని కూడా చూపిద్దాం బ్రో, ఓకేనా? సో గైస్, మా ఫ్రెండ్ అయితే కలవడానికి వచ్చేసాం. షార్ట్ ఫిల్మ్ గురించి మొత్తం A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో తన పేరు ప్రశాంత్. హాయ్ బ్రో. హాయ్ 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 హాయ్. సో మా ఆడియన్స్కి ఏమన్నా చెప్పు బ్రో. గుడ్ లక్ ఫర్ యువర్ ఫిలిం. చాలా క్లియర్ ఉన్నాడు బాబు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు రాసిన కథ మీద. సో వీ నీడ్ టు సపోర్ట్ హిమ్ అంతే. సో ఐ విల్ సపోర్ట్ హిమ్. సో చేశాక మీరు కూడా సపోర్ట్ చేయండి, చాలా మంచి స్టోరీతో వస్తున్నాడు. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో చాలా హెల్ప్ అయితే చేసావు బ్రో. ఆ మొత్తం అసలు మాకేం తెలీదు షార్ట్ ఫిల్మ్ గురించి, మా బ్రదరే చెప్పాడు అనమాట మొత్తం. ఆల్రెడీ ఒక ఫేమస్ షార్ట్ ఫిల్మ్ అయితే తీసాడనమాట. అది చూసిన తర్వాత నేనే షాక్ అయ్యా. 7 years బ్యాక్ తీసింది బ్రో. 4 years. 4 years బ్యాక్ తీసింది. అది ఇప్పుడు రీసెంట్గా తీసిన షార్ట్ ఫిల్మ్ లాగా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి అదేంటో కానీ ఉన్న పాటుగా, ఒకసారి చెక్ చేయండి, యూట్యూబ్లో ఉండిద్ది బ్రో. సో నీ సపోర్ట్ వల్లే మేము ముందుకు వెళ్తున్నాం, తప్పకుండా చెప్తా బ్రో టైం వచ్చినప్పుడు. నీ హార్డ్ వర్క్ వల్లే ముందుకెళ్తున్నాం. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మళ్ళీ కలుద్దాం బ్రో. సో గైస్, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. బాగా అలసిపోయా గైస్, ఎందుకంటే మార్నింగ్ వర్కౌట్లు చేసి తర్వాత షార్ట్ ఫిల్మ్కి ఏమేమి కావాలో లిస్ట్ చేసుకొని మళ్ళీ బయటికి తిరిగి వచ్చేసరికి అసలు ఇవాళ ఫుల్ అలసిపోయా. సో ప్రజెంట్ ఏంటంటే ఇవాళ అయితే మన ఫ్రెండ్ని కలిసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చింది, ఏం చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మ్యూజిక్ కావాలన్నమాట. ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలి మనం. సో మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ, ఫస్ట్ రేపు మాట్లాడతా, ఎల్లుండి అయితే వెళ్ళి కలిసి నా స్క్రిప్ట్ చెప్పి నాకు తగ్గట్టు ఒక సాంగ్ కావాలి నాకు. ఆ సాంగ్ అయితే తీసుకుంటా. అండ్ సో ప్రతిదీ అసలు లైక్ ప్రజెంట్ ఏంటంటే నాకు షార్ట్ ఫిల్మ్ తీయడం కొత్త. ప్రజెంట్ మనం మొత్తం రీల్సే తెలుసు మీకు, రీల్స్, కామెడీ రీల్స్. సో షార్ట్ ఫిల్మ్ ఇంతకుముందు చేసేవాడిని, బట్ నేను పెద్ద ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు, జస్ట్ యాక్టింగ్ వరకే. బట్ ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాలి, డైరెక్షన్ మొత్తం, యాక్టింగ్ మొత్తం. సో లొకేషన్లు, కెమెరామెన్, మ్యూజిక్ మొత్తం నేనే చూసుకోవాలి. సో అన్ని మొత్తం మేనేజ్ చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి తెలియదు. బట్ ఇవాళ అయితే క్లారిటీగా మనం ఒక వర్క్ చేసాం. ఏంటంటే మా ఫ్రెండ్ని వెళ్ళి కలిసి మొత్తం క్లారిటీగా చెప్పాడు అతను. ఏంటంటే తను ఆల్రెడీ చేశాడనమాట, చెప్పా కదా. సో మీరు ఏమైనా వర్క్ చేద్దాం అనుకుంటుంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మాకేం తెలియదుగా ఏంటి అని చెప్పి ఆగమండి, స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చేస్తే మీకు రోజుకి ఒక్క పాయింట్ తెలుసుకున్నా మీరు నిన్నటి మీదే వాళ్ళు బెటర్ ఉన్నట్టే. సో నాకు నిన్నైతే కొంచెం క్లారిటీ లేదు ఏమేంటో, ఇవాళ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వెళ్ళి కలిశాను కాబట్టి, కలిసి మాట్లాడి ఇలా చెప్పానమాట. చెప్తే మనోడు కూడా మంచి క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇంకా రేపటి నుంచి ఇంకా వర్క్ మీద ఉంటా. ప్రజెంట్ ఫస్ట్ వర్క్ ఏంటంటే మనకి మ్యూజిక్ కావాలి, ఒక సాంగ్ కావాలన్నమాట. ఆ సాంగ్ వచ్చిన తర్వాత మనకి సీన్స్ అనేవి డిసైడ్ అవుతాయి, ఎలా తీయాలి ఏంటి అనేది ఆ పాటకి. సో ఫస్ట్ పాట వచ్చేస్తే తర్వాత సీన్స్ అన్నీ ఆటోమేటిక్గా మనం సెట్ చేసుకోవచ్చు. కంటెంట్ కూడా అంతే అనమాట. కంటెంట్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తే దాన్ని బట్టి ఇంకా కంటెంట్ కూడా షూట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇది సినిమా కాదు కాబట్టి, షార్ట్ ఫిల్మ్ కాబట్టి చూసుకొని, బడ్జెట్ చూసుకొని మనం 3 to 4 daysలో కంప్లీట్ చేయాలి ఈ షార్ట్ ఫిల్మ్ షూట్ అనేది. సో 3 to 4 daysలో కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర సాంగ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఆ సాంగే నా షార్ట్ ఫిల్మ్కి సోల్ అనమాట. సో దానికోసం కష్టపడుతున్నా. సో మనోడి దగ్గర మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒక పర్సన్ది నెంబర్ తీసుకున్నా. రేపైతే కాల్ చేసి ఒకసారి మాట్లాడి అప్డేట్ కూడా ఇస్తాను మీకు రేపటి వ్లాగ్లో. సో గైస్, ఇవాళ అయితే స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్ వర్క్. 3 నెలల నుంచి నేను కష్టపడితే స్క్రిప్ట్ కంప్లీట్ చేసి నిన్నైతే స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. నిన్న స్క్రిప్ట్ రీడింగ్ అయింది. ఇవాళ అయితే నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలని చెప్పి ప్లాన్లో మనం తెలుసుకున్నాం. సో అలాగే ముందుకు వెళ్దాం, డే బై డే ముందుకు వెళ్తాం. డైలీ వర్క్ చేసుకుంటా, అసలు గివ్ అప్ అయితే ఇవ్వకూడదు. ఆ షార్ట్ ఫిల్మ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అది. సో వెయిట్ చేయండి గైస్ ఆ షార్ట్ ఫిల్మ్ కోసం. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.